నమస్తే ఏపీటీఎస్ న్యూస్ కి స్వాగతం. రైతన్నలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం డాక్టర్ రామచంద్ర నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ మార్కెట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ సరిపోవడం లేదని 20 ఎకరాల స్థలాన్ని కేటాయించి విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ప్రభుత్వంతో చర్చించి మార్కెట్ అభివృద్ధికి విస్తరణకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఉన్న మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని రూపాయల భోజన పథకాన్ని మహబూబాబాద్ మార్కెట్లో అందుబాటులోకి తెస్తామన్నారు. మిర్చి కొనుగోలు అంశంలో వ్యాపారులు రైతులు సహకరించాలని, రైతుల కష్టాన్ని గుర్తించి మంచి గిట్టుబాటు ధర వచ్చే విధంగా కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా విశాల హృదయంతో రైతన్నలకు సహకరించాలని వ్యాపారులను కోరారు. ఈ సందర్భంగా వ్యాపారులు రైతులు ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ ను సత్కరించారు. మహబూబాబాద్ మార్కెట్ యార్డ్లో మిర్చి కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ రైతాంగం సమస్యలు అన్నీ వినడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ యార్డ్ సరిపోవట్లేదు కాబట్టి జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా వ్యవసాయ గిడ్డంగుల శాఖ డైరెక్టర్ గారికి మాట్లాడడం జరిగింది. తప్పకుండా వారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. తప్పకుండా భూమి కేటాయిస్తే 20 ఎకరాలు భూమి కేటాయిస్తే మార్కెట్ గిడ్డంగి ఎక్స్టెన్షన్ కట్టడానికి, అంటే దీన్ని విస్తీర్ణం పెంచడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసారు. అదేవిధంగా రైతాంగానికి ఇక్కడ పంటలు అమ్ముకోవడానికి వచ్చే రైతులకు కూడా మధ్యాహ్న భోజనం 5 రూపాయలకే అందించే కార్యక్రమాన్ని కూడా త్వరలో మేము తేబోతున్నాం. తప్పకుండా మరి మా రైతు సోదరులను బయట హోటళ్లలో తిరిగే కుప్పలకు రాశిలకు వాళ్ళు కాపులకు కాసే ఇబ్బంది లేకుండా భోజనం కూడా ఇక్కడే అరేంజ్ చేస్తాం. మిర్చి కొనుగోలు కూడా మరి వ్యాపారస్తులను, అదేవిధంగా వ్యవసాయ గిడ్డంగుల శాఖ అధికారులకు ఒకటే కోరుకుంటున్నాం, రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వారి కొనుగోలును త్వరితగతిన మీరు ముగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.